వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీనియస్ వరల్డ్. ఫ్రెండ్స్, సెంట్రల్ గవర్నమెంట్ సెక్టార్ అయినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి తాజాగా మనకు ట్యాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ అండ్ హవల్దార్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఫ్రెండ్స్, యూజువల్గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో ఆల్మోస్ట్ చాలా సెక్టార్స్లో సింగిల్ లేదా డబుల్ డిజిట్స్లో మాత్రమే మనకు వేకెన్సీస్ అనేది ఉంటుంది. అయితే ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళకు ఖచ్చితంగా సక్సెస్ అనేది లభిస్తుంది. ఫ్రెండ్స్, మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఈ పోస్ట్కి తప్పకుండా అప్లై చేయండి. అలాగే దృఢ సంకల్పంతో ప్రయత్నిస్తే మిమ్మల్ని కూడా సక్సెస్ అనేది వరిస్తుంది. ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో భాగంగా నేను లాస్ట్ వీడియోలో మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే, హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? Who was the first woman president of India? Answer is శ్రీమతి ప్రతిభా పాటిల్ గారు. శ్రీమతి ప్రతిభా పాటిల్ గారు ఈమె మన ఇండియాలో 12th ప్రెసిడెంట్గా వర్క్ చేశారు. అదేవిధంగా ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ కూడా ఈవిడే. నార్మల్గా జనరల్గా తీసుకున్నట్లయితే 12th ప్రెసిడెంట్, అదేవిధంగా విమెన్ ప్రెసిడెంట్స్ తీసుకున్నట్లయితే ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్. Today's task is who was recently elected as Speaker of Lok Sabha. Recently who was elected as Speaker of Lok Sabha. రీసెంట్గా లోక్ సభకి స్పీకర్గా ఎవరు ఎన్నికయ్యారు? ఫ్రెండ్స్, ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, ఆలస్యం చేయకుండా మన నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదాం. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ద అప్లికేషన్ ఈజ్ 9th August 2024. 9th August 2024. మనం ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. అదేంటంటే, ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా వరకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆన్లైన్లో ఉంటుంది. అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ అనేది మనం ఆఫ్లైన్ ద్వారా చేయాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ త్రూ పోస్టల్ ఆర్ బై హ్యాండ్ అనేది మనం అప్లికేషన్ సెండ్ చేయాల్సి ఉంటుంది. సో లాస్ట్ డేట్ ఈజ్ 9th August 2024. తర్వాత మనం ఇందాక చెప్పుకున్నట్లుగా నంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్, పే స్కేల్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ గురించి చూసుకున్నట్లయితే ట్యాక్స్ అసిస్టెంట్ 8 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించి పే స్కేల్ 25,500 నుంచి 81,100 వరకు ఉంటుంది. ఇది బేసిక్ పే. దీంతో పాటు మనకు అలవెన్సెస్ అనేది శాలరీలో రావడం జరుగుతుంది. సో ట్యాక్స్ అసిస్టెంట్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఏ బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ, బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఉండాలి. దీంతో పాటుగా మినిమం కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. అండ్ నెక్స్ట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. పే స్కేల్ 25,500 నుంచి 81,100 వరకు ఉంటుంది. ఇది ట్యాక్స్ అసిస్టెంట్కి సిమిలర్గా ఉంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 12th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 12th క్లాస్ అంటే ఇంటర్మీడియట్. అండ్ ఇది స్టెనోగ్రాఫర్ పోస్ట్ కాబట్టి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అంటే మనకి టైప్ రైటింగ్ అలాంటివి తెలిసి ఉండాలి. సర్టిఫికేట్ కూడా ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మ్యాండేటరీ. తర్వాత హవల్దార్ పోస్టులకు సంబంధించి 7 వేకెన్సీస్ ఉన్నాయి. పే స్కేల్ చూసుకున్నట్లయితే 18,000 నుండి 56,900 వరకు ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించి ఫిజికల్ స్టాండర్డ్స్ అనేది మ్యాండేటరీ. ఇక్కడ మనకు నోటిఫికేషన్లో మేల్ క్యాండిడేట్స్కి ఎలాంటి ఫిజికల్ స్టాండర్డ్స్ ఉండాలి, అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎలాంటి ఫిజికల్ స్టాండర్డ్స్ ఉన్నది అనేది క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్, ఎలిజిబిలిటీ కండిషన్స్ తీసుకున్నట్లయితే క్యాండిడేట్ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. అంటే ఇండియాకు చెందిన ఎవరైనా కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి రిటర్న్ ఎగ్జామ్ లేదు. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇది స్పోర్ట్స్ కోటాలో మనకి రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది కాబట్టి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి స్టేట్ లెవెల్ లేదా నేషనల్ లెవెల్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీగా అడిగారు. అండ్ ఏజ్ లిమిటేషన్ చూసుకున్నట్లయితే 18 years నుంచి
18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. మనం ఇందాక చెప్పుకున్నట్లుగా స్పోర్ట్స్ సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీ. ఇక్కడ ఇచ్చినటువంటి స్పోర్ట్స్కి సంబంధించిన స్టేట్ లెవెల్ లేదా నేషనల్ లెవెల్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. నేను ఇందాకే మీకు చెప్పాను, అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆఫ్లైన్లో ఉంటుంది. అంటే పోస్ట్ ద్వారా కానీ బై హ్యాండ్ కానీ మనకు ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కి సెండ్ చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి అఫీషియల్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైతే విల్లింగ్ ఉంటుందో వారు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ డౌన్లోడ్ చేసుకుని నోటిఫికేషన్ ఒకసారి క్లియర్గా చదవండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.